హాయ్, దిస్ ఈజ్ హరుణ్, జియోగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మేజర్ సర్ఫేస్ ల్యాండ్ ఫామ్స్, అంటే ప్రధాన ఉపరితల భూస్వరూపాలు అంటాము. అంతకన్నా ముందు నేను ఈ జియోగ్రఫీ క్లాసెస్ ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా యూపీఎస్సి @MKరెడ్డి ఛానల్ అని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అందులో ప్లేలిస్ట్లో జియోగ్రఫీ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సరే, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రధాన ఉపరితల భూస్వరూపాలు. ఇందులో మనం ఏమేమి నేర్చుకుంటామంటే మౌంటైన్స్ అంటే ఏంది నేర్చుకుంటాము, అదేవిధంగా ప్లాట్యూస్ అంటే పీఠభూముల గురించి నేర్చుకుంటాము, అదేవిధంగా ప్లెయిన్స్ అంటే మైదానాల గురించి కూడా మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాము. పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ జియోగ్రఫీ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యి క్లాసెస్ వినండి. అదేవిధంగా నోట్స్ కూడా మెయింటైన్ చేస్తే ఇంకా మంచిది. సరే, ఓకే. టుడే ఈ టాపిక్లో వచ్చేసి మనం ఈ మేజర్ సర్ఫేస్ ల్యాండ్ ఫామ్స్లో వచ్చేసి అసలు వీటినే మనం సెకండరీ ల్యాండ్ ఫామ్స్ అంటాం. సెకండరీ ల్యాండ్ ఫామ్స్ అని కూడా పిలుస్తాము. సెకండరీ ల్యాండ్ ఫామ్స్ అంటే ద్వితీయ భూశ్రేణి స్వరూపాలు అంటాం. వీటినే మనం సెకండరీ ల్యాండ్ ఫామ్స్ అంటాం. అంటే ప్రైమరీ ల్యాండ్ ఫామ్స్ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కాంటినెంటల్ ప్లేట్స్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఓషియన్ ప్లేట్స్. ఆ పలకలు అనేవే మొదటి భూస్వరూపాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఏర్పడినవే ఈ సెకండరీ ల్యాండ్ ఫామ్స్. అందులోనే మనం ద్వితీయ భూశ్రేణి స్వరూపాలు అంటాము. ఇవి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. అంటే ఈ ఇంటర్నల్ ఫోర్సెస్నే మనం ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటాం. వీటినే మనం టెక్టానిక్ ఫోర్సెస్ అని కూడా పిలుస్తాము. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటాం. వీటినే మనం బహిర్గత బలాలు అంటాము. వీటినేమో మనం అంతర్గత బలాలు, అదేవిధంగా విరూపకారక బలాలు, అదేవిధంగా ఎండోజెనిక్ ఫోర్సెస్ అని మనం పిలుస్తాము. ఇంటర్నల్ ఫోర్సెస్ అంటానే ఎండోజెనిక్ ఫోర్సెస్ గుర్తుకు రావాలా. వీటినే మనం టెక్టానిక్ ఫోర్సెస్ అంటాం. వీటినే మనం విరూపకారక బలాలు అంటాము. ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఫోర్సెస్కే నేమ్స్. అదేవిధంగా ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే బహిర్గత బలాలు అంటాం. బహిర్గత బలాలనే ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అని కూడా పిలుస్తాము. ఈ ఎక్సోజెనిక్ ఫోర్సెస్లో మనకు రివర్స్, అదేవిధంగా విండ్స్, అదేవిధంగా వీటన్నిటి శైథిల్యం అంటే వెదరింగ్, అదేవిధంగా డిపాజిషన్ నిక్షేపణ చర్యలు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంటర్నల్ ఫోర్సెస్ అంటానే ఎర్త్క్వేక్స్, అదేవిధంగా వోల్కనోస్ గురించి మనం చెప్పచ్చు. ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు, అదేవిధంగా వోల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు. ఆ లోపల జరిగే టెక్టానిక్ ఫోర్సెస్ వల్లనే మనకు ఈ ఇంటర్నల్గా జరిగే వీటి వల్లనే మనకు ఈ మేజర్ ల్యాండ్ ఫామ్స్ అనేవి మనకు ఏర్పడుతున్నాయి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్లనే మనకు మౌంటైన్స్ అయితేనేమి, పీఠభూములు అయితేనేమి, ప్లాట్యూస్ అయితేనేమి, ప్లేన్స్, ఇవన్నీ కూడా మనకు ఏర్పడుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఇంటర్నల్ ఫోర్సెస్ అంటానే మనం ఎర్త్క్వేక్స్, అదేవిధంగా వాల్కనోస్ గురించి చెప్పుకుంటాము. వీటి వలన కూడా మనకు, అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటానే రివర్స్, అదేవిధంగా విండ్స్, అదేవిధంగా గ్లేసియర్స్, అదేవిధంగా ఓషియన్ వేవ్స్, అదేవిధంగా కరెంట్స్. వీటన్నిటిని కూడా అంటే ఈ రివర్స్ యొక్క క్రమక్షయం,
అదేవిధంగా పవన క్రమక్షయం ఎరోషన్ అంటాం, రివర్ ఎరోషన్, విండ్ ఎరోషన్, అదేవిధంగా గ్లేసియర్ ఎరోషన్, ఈ ఓషియన్ వేవ్స్, కరెంట్, ఇవన్నీ కూడా ఎక్సోజెనిక్ ఫోర్సెస్. ఈ రెండు కూడా ఈ అదేవిధంగా ఇంటర్నల్, అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి ఈ రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో అంటే ఆపోజిట్ సైడ్స్లో పని చేయడం వల్లనే మనకు ఈ సెకండరీ ల్యాండ్ ఫామ్స్ అయినటువంటి ప్లెయిన్స్, మౌంటైన్స్, అదేవిధంగా ప్లాట్యూస్ ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్స్ గురించి చూద్దాము. నేనేం చెప్పినా అంటే సెకండరీ ల్యాండ్ ఫామ్స్ అంటే మౌంటైన్స్ చెప్పినాను. అదేవిధంగా ప్లాట్యూస్, అదేవిధంగా ప్లెయిన్స్, ఇవి ఏర్పడడానికి కారణం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అని చెప్పినాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనం ఈ మౌంటైన్స్ గురించి చూద్దాం. అసలు మౌంటైన్ అంటే 900 మీటర్స్ అంతకన్నా ఎక్కువ హైట్లో ఉండి, అదేవిధంగా ఎక్కువ వాలు కలిగి అంటే స్టీప్ సైడ్స్ అంటాం. అదేవిధంగా నారో పీక్ ఏరియా అంటే ఈ శిఖరం అనేది ఇక్కడ ఈ విధంగా మొనదేలి ఉన్నటువంటి ఈ పర్వతాలను ఇట్లాంటి భూస్వరూపాలని మనం పర్వతాలు అని పిలుస్తాం. అదేవిధంగా ఎక్కువ వాలును కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ విధంగా మనదేలినటువంటి షేప్ను కలిగినటువంటి భూస్వరూపాలనే మనం మౌంటైన్స్ అని పిలుస్తాము. 900 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఉండి, స్టీప్ సైడ్స్ ఉండి, అదేవిధంగా నారో పీక్ ఏరియా అనేది ఉంటే అటువంటి భూస్వరూపాలను, అటువంటి ల్యాండ్ ఫామ్స్ను మనం మౌంటైన్స్ అని పిలుస్తాము. అదేవిధంగా ద సైన్స్ దట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మౌంటైన్స్ ఈస్ కాల్డ్ ఓరోజని అంటాం. దట్ సైన్స్ దట్ explain the formation of mountains is called orogeny. ఓరోజని అని పిలుస్తాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ పర్వతాలకే కొన్ని నేమ్స్ అనేది ఇచ్చినాము. అంటే కొన్ని పదాల గురించి, కొన్ని వర్డ్స్ గురించి చూద్దాం. చూడండి. మౌంటైన్ రేంజ్ అంటే ఏంది అంటే దీన్నే మనం పర్వత శ్రేణి అంటాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ సిస్టమ్ అంటే పర్వత వ్యవస్థ అంటాము. మౌంటైన్ సిస్టమ్ అంటే పర్వత వ్యవస్థ అంటే ఏంది? అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ చైన్ అంటే ఏంది? అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ అంటే ఏంది? అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కార్డిలెర్రా. వీటి గురించి అంటే ఈ పదాలు ఏ విధంగా మనం ఉపయోగిస్తామనేది చూద్దాం. చూడండి. ఇప్పుడు పర్వతాలు అనేవి ఒకదానికొకటి ఈ విధంగా పక్క పక్కన ఉంటూ చాలా దూరం ఈ విధంగా ఉండే పర్వతాల అమరికనే మనం మౌంటైన్ రేంజ్ అంటాం. ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ అరేంజ్డ్ అట్ గ్రేట్ డిస్టెన్స్ దట్ ఈస్ కాల్డ్ మౌంటైన్ రేంజ్. అంటే ఈ విధంగా పర్వత శ్రేణి అంటే ఈ మౌంటైన్ రేంజ్ అంటే పర్వతాలనేవి ఈ విధంగా ఒకదానికొకటి ఆనుకొని ఈ విధంగా ఎక్కువ దూరంలో ఉంటే అటువంటి పర్వతాలని మనం పర్వత శ్రేణి అని పిలుస్తాము. అదేవిధంగా మౌంటైన్ సిస్టమ్ అంటే ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ అండ్ సిస్టమ్స్. మౌంటైన్ రేంజెస్ ఆర్ మోర్ ఆర్ లెస్ ప్యారలల్ ఇన్ ఏజ్ అండ్ ఆరిజిన్. దే ఆర్ కాల్డ్ మౌంటైన్ సిస్టమ్. అంటే ఇవి ఒకేసారి ఉద్భవం చెంది ఉంటాయి. అదేవిధంగా సమాంతరంగా ఉంటాయి. ఈ విధంగా ఈ కొన్ని పర్వత శ్రేణులు కలిస్తేనే పర్వత వ్యవస్థ. అంటే ఇదొక పర్వత శ్రేణి, ఇదే విధంగా ఇదొక పర్వత శ్రేణి,
అదేవిధంగా ఇదొక పర్వత శ్రేణి. ఈ విధంగా ఒకదానికొకటి ప్యారలల్గా అంటే సమాంతరంగా ఉంటూ కొన్ని మౌంటైన్ రేస్ను, కొన్ని పర్వత శ్రేణులను కలిపే మనం మౌంటైన్ సిస్టమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం హిమాలయాస్ను చెప్పుకోవచ్చు. హిమాలయాస్లో హిమాద్రి అని ఉంటుంది, హిమాద్రి రేంజ్, అదేవిధంగా హిమాచల్ రేంజ్, అదేవిధంగా శివాలిక్ రేంజ్. ఇవన్నీ కూడా ప్యారలల్గా ఉంటాయి. హిమాద్రి, అదేవిధంగా హిమాచల్, అదేవిధంగా శివాలిక్, ఇవన్నీ కూడా హిమాలయాస్ను బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ పర్వత వ్యవస్థను చెప్పుకోవచ్చు. అంటే కొన్ని పర్వత శ్రేణులు అనేవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ అవి ఒకేసారి ఉద్భవం చెంది ఉంటాయి. అదేవిధంగా దాన్నే మనం పర్వత వ్యవస్థ అని పిలుస్తాము. మౌంటైన్ చైన్ అంటే ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ అండ్ సిస్టమ్ దట్ ఫార్మ్ ఏ బెల్ట్ అంటే ఈ విధంగా ఉండి అవన్నీ కూడా ఒక బెల్ట్ లాగా ఉంటే వాటినే మనం మౌంటైన్ చైన్ అంటాం. యాండీస్ మౌంటైన్స్ను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే యాండీస్ పర్వతాలు అనేవి దక్షిణ అమెరికాలో ఉంటాయి. అదేవిధంగా కాంప్లెక్స్ అంటే స్పెసిఫిక్ అరేంజ్మెంట్ అనేది ఏముండదు. ఈ మౌంటైన్స్ యొక్క స్పెసిఫిక్ అరేంజ్మెంట్ అనేది ఏముండదు. అదేవిధంగా దాన్నే మనం కాంప్లెక్స్ అని పిలుస్తాము. కార్డిలెరా అంటే మెనీ మౌంటైన్ చైన్స్ జాయిన్ టుగెదర్. అంటే కార్డిలెరా అంటే మెనీ మౌంటైన్ చైన్స్ జాయిన్ టుగెదర్. మెనీ మౌంటైన్ చైన్స్ అంటే అనేక పర్వత గొలుసులు కలిస్తేనే కార్డిలెరాగా మారుతుంది. మౌంటైన్ చైన్స్ దట్ ఈస్ జాయిన్ టుగెదర్ ఈస్ కాల్డ్ కార్డిలెరా. ఈ కార్డిలెరాలు మన ప్రపంచంలో ఎన్ని ఉన్నాయంటే 4 రీజన్స్లో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే నార్త్ అమెరికాలో ఉన్నాయి, అదేవిధంగా సౌత్ అమెరికాలోని యాండీస్ పర్వతాలు, అదేవిధంగా సదరన్ యూరప్లో కూడా ఉన్నాయి కార్డిలెరాలు అనేవి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏషియాలో కూడా ఉన్నాయి. అంటే అనేక పర్వత గొలుసులను కలిపే మనం కార్డిలెరా అని పిలుస్తాము. మౌంటైన్ రేంజ్ అంటే ఈ పర్వతాలు అనేవి ఈ విధంగా ఉంటే వాటిని మనం మౌంటైన్ రేంజ్ అంటాం. అదేవిధంగా మౌంటైన్ సిస్టమ్ అంటే ఈ విధంగా ఇలాంటి పర్వత శ్రేణులు, ఇలాంటి మౌంటైన్ రేంజెస్ అనేవి ఈ విధంగా ప్యారలల్గా ఉంటూ ఇలాంటి ఉండే అమెరికానే మనం మౌంటైన్ సిస్టమ్ అంటాం. అదేవిధంగా మౌంటైన్ చైన్ అంటే ఇవి రెండుటిని కలిపి అంటే ఈ విధంగా పర్వత శ్రేణులు మౌంటైన్ సిస్టమ్స్, అదేవిధంగా మౌంటైన్ రేంజ్ ఇది, అదేవిధంగా సిస్టమ్, ఈ రెండింటిని కలిపే మనం మౌంటైన్ చైన్ అని పిలుస్తాము. అంటే ఇదొక బెల్ట్ లాగా ఈ రెండు కలిపితే మనకు మౌంటైన్ చైన్ అవుతుంది. అంటే పర్వత గొలుసు అని పిలుస్తాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్. అంటే నిర్దిష్ట అమెరికా అనేది ఉండదు, అటువంటి పర్వతాల సముదాయాన్నే మనం కాంప్లెక్స్ అంటాం. కాంప్లెక్స్ అంటే పర్వత సముదాయం. అదేవిధంగా కార్డిలెరా అంటే మెనీ మౌంటైన్ చైన్స్ ఇవి ఉన్నాయి కదా, ఇలాంటివి మెనీ మౌంటైన్ చైన్స్ జాయిన్ టుగెదర్, దాన్నే మనం కార్డిలెరా అంటాం. ఈ కార్డిలెరాలు ఎక్కడ ఉన్నాయంటే నార్త్ అమెరికాలోని రాకీ పర్వతాలు, అదేవిధంగా సదరన్ అమెరికాలోని సౌత్ అమెరికాలోని యాండీస్ పర్వతాలు, అదేవిధంగా సదరన్ యూరప్, అదేవిధంగా ఏషియాలో ఇవన్నీ కూడా కార్డిలెరాలకు ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఫార్మేషన్ ప్రాసెస్ మనం ఈ పర్వతాలను మూడు రకాలుగా విభజించవచ్చు. అంటే 3 రకాలుగా డివైడ్ చేయవచ్చు. అవే ఏంటంటే డిఫార్మేషన్ మౌంటైన్స్,
డి ఫార్మేషన్ మౌంటైన్స్ అంటే విరూపకారక పర్వతాలు అంటాం, డిఫార్మేషన్ మౌంటైన్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రెలిక్టార్ రెసిడ్యువల్ మౌంటైన్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అక్యుములేటివ్ ఆర్ వోల్కనిక్ మౌంటైన్స్ చూడండి. డిఫార్మేషన్ మౌంటైన్స్ అంటే వీటినే మనం విరూపకారక పర్వతాలు అంటాం, విరూపకారక పర్వతాలు. అదేవిధంగా ఈ రిలిక్ట్ ఆర్ రెసిడ్యువల్ మౌంటైన్స్ అంటే పరిశిష్ట లేదా అవశిష్ట పర్వతాలు అంటాం. పరిశిష్ట ఈ జాగ్రఫీ క్లాసెస్ అనేవి బోత్ లాంగ్వేజ్లో ఉంటాయి, బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి ఇద్దరికి యూస్ఫుల్ అయ్యేలా చెప్పడం జరుగుతుంది, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. రిలిక్ట్ ఆర్ రెసిడ్యువల్ మౌంటైన్స్ అంటే పరిశిష్ట లేదా అవశిష్ట పర్వతాలు అంటాం. అదేవిధంగా అక్యుములేటివ్ ఆర్ వోల్కనిక్ మౌంటైన్స్ అంటే సంచిత లేదా అగ్ని పర్వతాలు అంటాం. ఇవి అంటే అవి ఉద్భవాన్ని అనుసరించి అంటే అవి ఏర్పడే ప్రాసెస్ను అనుసరించి మనం పర్వతాలను 3 రకాలుగా విభజించినాం. అవే డిఫార్మేషన్ మౌంటైన్స్, అదేవిధంగా రిలిక్ట్ ఆర్ రెసిడ్యువల్ మౌంటైన్స్, అక్యుములేటివ్ ఆర్ వోల్కనిక్ మౌంటైన్స్. వీటినే మనం విరూపకారక పర్వతాలు అన్నాం, పరిశిష్ట లేదా అవశిష్ట పర్వతాలు అన్నాం, దీన్నేమో సంచిత లేదా అగ్ని పర్వతాలు అని పిలిచినాం. ఈ డిఫార్మేషన్ మౌంటైన్స్నే మళ్ళీ మనం 2 రకాలుగా విభజిస్తాం. ఈ డిఫార్మేషన్ మౌంటైన్స్ను మళ్ళీ 2గా విభజిస్తాము. అవే బ్లాక్ మౌంటైన్స్, అదేవిధంగా ఫోల్డ్ మౌంటైన్స్. ఈ ఫోల్డ్ మౌంటైన్స్లో మళ్ళీ దీన్ని 2గా విభజిస్తాం. అంటే నవీన ముడత పర్వతాలు, అదేవిధంగా పురాతన ముడత పర్వతాలు. అంటే మోడ్రన్ ఫోల్డ్ మౌంటైన్స్, అదేవిధంగా పురాతన ముడత పర్వతాలు అంటాం. పురాతన ముడత పర్వతాలు అంటే ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. చూడండి, ఫస్ట్ డిఫార్మేషన్ మౌంటైన్స్ అంటే ఏందో చూద్దాం. డిఫార్మేషన్ మౌంటైన్స్ అంటే వీటినే మనం టెక్టానిక్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తాం. వీటినే మనం డిఫార్మేషన్ మౌంటైన్స్ను మళ్ళీ 2గా అంటే ఫోల్డ్ మౌంటైన్స్, అదేవిధంగా బ్లాక్ మౌంటైన్స్. అంటే దీన్నేమో విరూపకారక పర్వతాలు అంటాం, దీన్నేమో మనం ముడత పర్వతాలు అంటాం, దీన్నేమో మనం ఖండ పర్వతాలు అని పిలుస్తాము. చూడండి, ఫోల్డ్ మౌంటైన్స్లో మళ్ళీ దీన్ని 2గా అంటే మోడ్రన్ అంటే నవీన ముడత పర్వతాలు, ఫర్ ఎగ్జాంపుల్గా మనం హిమాలయాస్ను చెప్పుకోవచ్చు. అదేవిధంగా పురాతన ముడత పర్వతాలు అంటే ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే పురాతన ముడత పర్వతాలు. చూడండి, డిఫార్మేషన్ మౌంటైన్స్ అంటే వీటినే మనం విరూపకారక పర్వతాలు అంటాం. అదేవిధంగా ఈ సంపీడన బలాలు అనేవి సంపీడన బలాలు అంటే చూడండి ఈ విధంగా మౌంటైన్స్, ఇవి లేయర్స్ అనుకుంటే ఈ మౌంటైన్స్ అనేవి ఈ విధంగా ఫార్మేషన్ జరుగుతుంది. వీటిల్లో ఈ కంప్రెషన్ ఫోర్సెస్ అనేవి వీటిపైన పనిచేయడం వలన అంటే ఇటు పక్క నుంచి ఈ ఫోర్సెస్ అనేవి పని చేయడం వలన దీన్నేమో మనం అపనతి అంటాం. అంటే
యాంటీక్లీనల్ అంటాం. దీన్నేమో ఇటుపక్క ఉంది కదా ఈ విధంగా, ఇది ఈ షేపు, దీన్నేమో అభినతి వలి అంటాం. అభినతి వలి అంటాం, అపనతి వలి అంటాం. దీన్నేమో మనం అపనతి వలి అంటాం, యాంటీక్లీనల్. ఇదేమో సిమెట్రిక్ క్లీనల్ అంటే అభినతి వలి అంటాం, అభినతి వలి అని పిలుస్తాము, యాంటీక్లీనల్. అదేవిధంగా అపనతి వలి. ఈ విధంగా మృత పర్వతాలు అనేవి ఆ కంప్రెషన్ ఫోర్సెస్ అనేవి పని చేయడం వలన ఈ విధమైన ఫార్మేషన్లో ఏర్పడతాయి. వీటినే మనం మృత పర్వతాలు అని పిలుస్తాము. సిమెట్రినైల్, అదేవిధంగా యాంటీక్లీనల్ అని మనం పిలవడం జరుగుతుంది. ఎస్. సైక్లీనల్, అదేమో యాంటీక్లైనల్, ఇదేమో సైక్లైనల్. అంటే దీన్నేమో మనం అపనతి వలి అంటాం, దీన్నేమో మనం అభినతి వలి అంటాం. ఈ విధంగా మృత పర్వతాలు అనేవి ఏర్పడతాయి, డిఫార్మేషన్ మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. అసలు ఈ డిఫార్మేషన్ మౌంటైన్స్ అంటే విరూపకారక బలాలు అనేవి లోపల నుంచి పనిచేయడం వలన ఇవి అనేవి ఏర్పడతాయి. ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే డిఫార్మేషన్ మౌంటైన్స్ అంటే విరూపకారక బలాలు, ఆ టెక్టానిక్ ఫోర్సెస్ అనేవి పనిచేయడం వల్లనే ఈ విరూపకారక పర్వతాలు అనేవి ఏర్పడతాయి. వీటిని మనం మళ్ళీ ఫోల్డ్ మౌంటైన్స్, అదేవిధంగా బ్లాక్ మౌంటైన్స్గా డివైడ్ చేసినాం. ఈ ఫోల్డ్ మౌంటైన్స్లోనే మనం సైక్లీనల్, యాంటీక్లీనల్ అనేది చెప్పుకోవడం జరిగింది. యాంటీక్లీనల్, సైక్లీనల్ అంటే దీన్నేమో మనం అపనతి అంటాం, దీన్నేమో మనం అభినతి అంటాం. అంటే పర్వతాలు అనేవి లేయర్స్ అనుకుంటే, ఈ పర్వతాలు అనేవి ఈ విధంగా ఈ హైట్ ఉండేదాన్నేమో యాంటీక్లైనల్ అంటాం. ఇక్కడ ఈ డౌన్ ఉండేదాన్నేమో మనం దీన్నేమో మనం సైక్లీనల్ అంటాం, సైక్లీనల్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా విరూపకారక పర్వతాలు అంటేనే మన భూమి లోపల జరిగే ఇంటర్నల్ ఫోర్సెస్ వల్లనే మనకు ఈ డిఫార్మేషన్ మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. అందులోనే ఫోల్డ్ మౌంటైన్స్ అంటే దీన్నే మళ్ళీ మోడ్రన్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మోడ్రన్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే 30 to 60 మిలియన్ అవర్స్ ఇయర్గా, అంటే వీటినే మనం నవీన మృత పర్వతాలు అంటాం. నవీన మృత పర్వతాలు అంటే 30 to 60 మిలియన్ ఇయర్స్ అగో ఫార్మ్డ్ టెర్షియరీ జియాలజికల్ పీరియడ్. ఎప్పుడు ఏర్పడినాయంటే టెర్షియరీ భౌమకాలంలో అంటాం. టెర్షియరీ భౌమకాలంలో అంటే టెర్షియరీ భౌమకాలంలో ఏర్పడినాయి ఈ నవీన మృత పర్వతాలు అనేవి. ఫోల్డ్ మౌంటైన్స్నే మళ్ళీ 2 రకాలుగా విభజించినాము. అంటే నవీన మృత పర్వతాలు, పురాతన మృత పర్వతాలు అని. ఆ నవీన మృత పర్వతాల్లో భాగంగానే మనం ఈ హిమాలయాస్ను మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఆరావళి హిల్స్, రాజస్థాన్లోని ఆరావళి హిల్స్ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. టెర్షియరీ భౌమకాలంలో 30 to 60 మిలియన్ ఇయర్స్ అగో ఏర్పడిన పర్వతాలనే మనం మోడ్రన్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. అదేవిధంగా ఈ మోడ్రన్ ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే నార్త్ అమెరికాలోని రాకీ మౌంటైన్స్ అంటే ఫోల్డ్ మౌంటైన్స్లో మోడ్రన్ ఫోల్డ్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్స్ ఇవి. నార్త్ అమెరికాలోని రాకీ మౌంటైన్స్, అదేవిధంగా సౌత్ అమెరికాలోని యాండీస్ మౌంటైన్స్, అదేవిధంగా యూరోప్లోని ఆల్ప్స్ మౌంటైన్స్, అదేవిధంగా నెక్స్ట్ మన హిమాలయన్
ఇదేమో హిమాలయన్ సిస్టమ్. హయ్యెస్ట్ ఎత్తైన పర్వత వ్యవస్థ అంటే హిమాలయన్ సిస్టమ్కే చెప్పాలా. దీన్ని మనం నవీన మృత పర్వతాల్లో భాగంగా వీటన్నిటినీ మనం చెప్తాం. అంటే మోడర్న్ ఫోల్డ్ మౌంటైన్స్లో భాగంగా వీటన్నిటిని మనం చెప్తాం. అదేవిధంగా నార్త్ ఆఫ్రికాలోని అట్లాస్ మౌంటైన్స్, అదేవిధంగా యాండీస్ మౌంటైన్స్ అంటానే వరల్డ్స్ లాంగెస్ట్ మౌంటైన్ సిస్టమ్. చూడండి, నార్త్ అమెరికాలోని రాకీ మౌంటైన్స్, సౌత్ అమెరికాలోని యాండీస్ మౌంటైన్స్, యూరప్లోని ఆల్ప్స్ మౌంటైన్స్, అదేవిధంగా మన ఇండియాలోని హిమాలయ వ్యవస్థ, అదేవిధంగా నార్త్ ఆఫ్రికాలోని అట్లాస్ మౌంటైన్స్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి యాండీస్ పర్వతాలనేమో మనము వరల్డ్స్ లాంగెస్ట్ మౌంటైన్ సిస్టమ్ అంటాం. అదేవిధంగా హిమాలయన్ ఏమో వరల్డ్స్ హయ్యెస్ట్ ఎత్తైన పర్వత వ్యవస్థ అంటాము. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే పురాతన మృత పర్వతాలు అంటాం. యాన్సియంట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. యాన్సియంట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే పురాతన మృత పర్వతాలు అంటాము. 200 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే 200 మిలియన్ ఇయర్స్ అగో ఏర్పడిన పర్వతాలనే అంటే టెర్షియరీ భౌమకాలం కన్నా ముందు 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన పర్వతాలనే మనం పురాతన మృత పర్వతాలు అంటాం. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే రాజస్థాన్లోని ఆరావళి హిల్స్, అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నాయంటే నార్త్ అమెరికాలోని అపలేచియన్ పర్వతాలు, అపలేచియన్ హిల్స్ నార్త్ అమెరికా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రష్యాలో యురాల్ మౌంటైన్స్ ఉంటాయి. ఇవి కూడా ఈ యాన్షియంట్ ఫోల్డ్ మౌంటైన్స్కి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, యురాల్ మౌంటైన్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియాలో గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనే మౌంటైన్ ఉంటుంది. గ్రేట్ డివైడింగ్ రేంజ్. వీటిని కూడా మనం పురాతన మృత పర్వతాలకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ ఏది అంటే ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్. ఆస్ట్రేలియాలోని గ్రేట్ డివైడింగ్ రేంజ్నే మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవాల బితిక అంటాం. కోరల్ రీఫ్ అతిపెద్ద ప్రవాల బితిక ఏది అంటే ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్. ఇది ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలో ఉంది. దీన్నే మనం పురాతన మృత పర్వతాలకు ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఫోల్డ్ మౌంటైన్స్ గురించి చూసినాము. చూడండి, ఇందులో మళ్ళీ మోడ్రన్, యాన్సియంట్. డిఫార్మేషన్ మౌంటైన్స్నే మనం ఫోల్డ్ మౌంటైన్స్గా, అదేవిధంగా బ్లాక్ మౌంటైన్స్గా డివైడ్ చేసినాము. అందులో మనం ఈ ఫోల్డ్ మౌంటైన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ మోడర్న్ మౌంటైన్స్ గురించి కూడా, మోడర్న్ ఫోల్డ్ మౌంటైన్స్, అదేవిధంగా యాన్సియంట్ ఫోల్డ్ మౌంటైన్స్ గురించి చెప్పుకున్నాం ఇంతవరకు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ మౌంటైన్స్ అంటే ఖండ పర్వతాలు అని పిలుస్తాము. వీటి గురించి చూద్దాం. చూడండి, ఈ ఖండ పర్వతాలు అనేవి తన్యతా బలాలు అంటే కంప్రెషన్ ఫోర్సెస్. బ్లాక్ మౌంటైన్స్ గురించి చూద్దాము.
బ్లాక్ మౌంటైన్స్ గురించి చూద్దాము. భూమి లోపల జరిగే తన్యతా బలాల వలన, అంటే బ్లాక్ మౌంటైన్స్, వీటినే మనం ఖండ పర్వతాలు అని పిలుస్తాము. ఆ తన్యతా బలాల వలన ఇరువైపులా ఉన్న ప్రాంతాలు చూడండి, ఈ విధంగా ప్రాంతాలు అనుకుంటే ఇక్కడ నుంచి ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన ఇక్కడ ఉండే ఈ రెండు భాగాలు అనేవి ఈ విధంగా ఎత్తుగా పెరగడం వలన, అదేవిధంగా ఇటుపక్క ఆపోజిట్ సైడ్స్లో ఈ బలాలు అనేవి చేయడం వలన ఈ విధంగా ఇటుపక్క ఈ విధంగా ఈ బలాలు అనేవి ఈ విధంగా కుంగిపోవడం, ఈ బలాలు అనేవి ఈ విధంగా పైకి లేవడం అనేది జరుగుతుంది. ఈ విధంగానే మనకు ఈ ఈ బ్లాక్ మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం వింధ్యా సాత్పురా పర్వతాలు అంటాం. ఈ ఖండ పర్వతాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ తన్యతా బలాల వలన, ఆ తన్యతా కంప్రెషన్ ఫోర్సెస్, ఈ బలాల వలన ఈ విధంగా ఉన్న ప్రాంతాలు అనేవి ఈ విధంగా ఇటుపక్క ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన ఇవి రెండు అనేవి ఈ విధంగా పైకి పెరిగి అవే ఖండ పర్వతాలు. అదేవిధంగా ఇటుపక్క ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన ఇవి అనేవి కిందికి, అంటే రిఫ్ట్ వ్యాలీస్ గాను, ఇవేమో రిఫ్ట్ వ్యాలీస్ అంటాం. అదేవిధంగా ఈ విధంగా చూడండి, ఇదేమో హైట్ అయింది కదా, దీన్నేమో హాస్ట్ అంటాం. దీన్నేమో ఇటుపక్క లో అయిన దాన్నేమో మనం గార్బెన్ అని పిలుస్తాం. దీన్నే పగులు లోయ, విదీర్ణ ధరి, అదే ఈ నేమ్స్ మనం గార్బెన్కి ఇస్తాం. దీన్నే మనం భ్రంశోద్దిత గతి విన్యాసం అంటాం. దీన్నేమో భ్రంశోద్దిత శిలా విన్యాసం అంటాం దీన్ని హాస్ట్ను. ఈ విధంగా వీటినే మనం బ్లాక్ మౌంటైన్స్ అంటాం. ఈ విధంగా హైట్ అయిన దాన్నేమో మనం బ్లాక్ మౌంటైన్స్ అంటాం. ఈ విధంగా కిందికి వచ్చిన దాన్నేమో మనం గార్బెన్ అని పిలుస్తాం. చూడండి డయాగ్రామ్. చూడండి, ఈ విధంగా ఫాల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ ఫాల్ట్స్ వలన ఇటుపక్క ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన ఇవేమో హైట్ అవుతాయి, ఈ పర్వతాలేమో హైట్ అవుతాయి. అదేవిధంగా ఇటుపక్క ఈ ఫోర్సెస్ అనేవి, ఒక్క నిమిషం, बोल दा पैसा अच्छा చూడండి, బ్లాక్ మౌంటైన్స్లో ఆ తన్యతా బలాలు అనేవి పని చేయడం వలన, ఆ డీఫార్మేషన్ మౌంటైన్స్లో భాగంగా ఫోల్డ్ మౌంటైన్స్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు బ్లాక్ మౌంటైన్స్ అంటే ఖండ పర్వతాలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా వింధ్యా సాత్పురా రేంజ్ను చెప్పుకోవచ్చు. అందులో మనం హాస్ట్ అంటే చూడండి, ఈ విధంగా ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన ఈ రెండు భాగాలేమో హైటుగా, ఇదేమో ఇటుపక్క ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన ఇదేమో డౌన్గా, అంటే దీన్నేమో మనం గార్బెన్ అంటాం. డౌన్ అయిన దాన్నేమో గార్బెన్ అంటాం. దాన్నే మనం భ్రంశోద్దిత గతి విన్యాసం అంటాం. దీన్నే మనం గార్బెన్ అంటాం. దీన్నే మనం విదీర్ణ ధరి కూడా అని పిలుస్తాము. అదేవిధంగా దీన్నే మనం పగులు లోయ, గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ అంటాం. ప్రపంచంలోనే 6000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న పగులు లోయ ఏది అంటే గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. తర్వాత చూద్దాము. చూడండి, విదీర్ణ ధరి అంటాం. దీన్నే మనం పగులు లోయ అని పిలుస్తాము. అదేవిధంగా దీన్ని ఈ హాస్ట్ ఉంది కదా, హాస్ట్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్నే హాస్ట్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్గా మనం వింధ్యా సాత్పురా రేంజ్ చెప్పుకోవచ్చు హాస్ట్ మౌంటైన్స్కు. అంటే ఈ విధంగా ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన ఈ భాగాలేమో ఈ విధంగా ఇటుపక్క ఉండే భాగాలు లేచి, అదేవిధంగా ఆపోజిట్ ఫోల్స్ అనేవి ఈ ఫాల్స్ లైన్ వల్ల పనిచేయడం వలన ఇవేమో ఈ విధంగా కిందికి డౌన్ కావడం వలన, రిఫ్ట్ వ్యాలీస్ పైకి కావడం వలన బ్లాక్ మౌంటైన్స్ అనేవి మనకు ఏర్పడతాయి. చూడండి, ఈ బ్లాక్ మౌంటైన్స్నే హాస్ట్ మౌంటైన్స్ అంటాం. గ్రాబన్ అంటే విదీర్ణ ధరి లేదా
పగులు లోయ అంటాం. ఈ ప్రాంతం అనేది కుంగిపోవడం, అదేవిధంగా ఇరుపక్కల ప్రాంతాలు అనేవి పైకి లేయడం, ఇరుపక్కల ప్రాంతాలు అనేవి పైకి లేయడం. ఈ విధంగానే మనకు బ్లాక్ మౌంటైన్స్ లేదా ఖండ పర్వతాలు అనేవి ఏర్పడతాయి. బ్లాక్ మౌంటైన్స్ లేదా ఖండ పర్వతాలు అనేవి ఏర్పడతాయి. వీటినే మనం హాస్ట్ మౌంటైన్స్ అని కూడా మనము పిలుస్తాము. అదేవిధంగా ఈ రిఫ్ట్ వ్యాలీస్ ఈ కుంగిపోయిన ప్రాంతాల్లోమో రిఫ్ట్ వ్యాలీస్ అనేవి ఏర్పడతాయి. అంటే ఈ ఫాల్ట్ లైన్స్, ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ దగ్గర ఆ ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన, ఒకదానికొకటి ఆపోజిట్లో పనిచేయడం వలన మనకు ఇటువంటి హాస్ట్ మౌంటైన్స్, అదేవిధంగా ఈ గ్రాబన్ అనే భూస్వరూపాలు మనకు ఏర్పడతాయి. ఈ గ్రాబన్నే మనం పగులు లోయ అని పిలుస్తాము. చూడండి చూడండి మనం ఈ ఖండ పర్వతాలకు ఎగ్జాంపుల్స్ చూడండి. ప్రపంచంలో ఈ బ్లాక్ మౌంటైన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మన ఇండియాలోని వింధ్యా సాత్పురా రేంజ్లో చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫ్రాన్స్లోని వాస్జెస్ పర్వతాలను చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్. అదేవిధంగా ఫస్ట్ మనం ఫ్రాన్స్ వాస్జెస్ పర్వతాలను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్ను ఈ ఖండ పర్వతాలు, బ్లాక్ మౌంటైన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే, సౌత్ ఆఫ్రికాలోని డ్రాకెన్స్బర్గ్ దీన్ని కూడా మనం ఈ బ్లాక్ మౌంటైన్స్కు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఇండియాలోని వింధ్యా సాత్పురా రేంజ్, అదేవిధంగా పాకిస్తాన్లోని వింధ్యా సాత్పురా రేంజ్, అదేవిధంగా పాకిస్తాన్లోని సాల్ట్ రేంజ్ మౌంటైన్స్, అదేవిధంగా మనము అమెరికా యుఎస్ఏలోని సియారా నవాడా దీన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా పైకి వచ్చిన భాగాలనేమో మనం బ్లాక్ మౌంటైన్స్ అంటే, ఈ కింద పడిపోయిన ఈ భాగాలనేమో మనం రిఫ్ట్ వ్యాలీస్ అంటాం. వీటినే మనం హాస్ట్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తాం, బ్లాక్ మౌంటైన్స్ అని పిలుస్తాము. అదేవిధంగా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్స్. ఫ్రాన్స్లోని వాస్జెస్ పర్వతాలు, జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలోని డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు, ఇండియాలోని వింధ్యా సాత్పురా రేంజ్, అదేవిధంగా పాకిస్తాన్లోని సాల్ట్ రేంజ్ పర్వతాలు, అదేవిధంగా నెక్స్ట్ యుఎస్ఏలోని సియారా నెవాడా పర్వతాలను మనం బ్లాక్ మౌంటైన్స్ ఆర్ హాస్ట్ మౌంటైన్స్ లేదంటే ఖండ పర్వతాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిఫ్ట్ వ్యాలీస్కు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. రిఫ్ట్ వ్యాలీస్ దీన్నే మనం గ్రాబెన్ అని కూడా పిలవచ్చు. రిఫ్ట్ వ్యాలీస్ అంటే పగులు లోయ. అదేవిధంగా ఇవి వచ్చేసి భ్రంశోద్దిత గతి విన్యాసం అంటాం. భ్రంశోద్దిత గలిత విన్యాసం అంటాం. వీటినే భ్రంశ లోయలు అంటాం, పగులు లోయలు అంటాం, విదీర్ణ దరి అంటాం, భ్రంశోద్దిత గతి శిలా విన్యాసం అని కూడా వీటినే పిలుస్తాము. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే రైన్ నది లోయ. ఇవి ఎక్కడున్నాయంటే రైన్ రిఫ్ట్ వ్యాలీ ఇది ఎక్కడుందంటే
ఫ్రాన్స్లోని వెస్ అండ్ బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్ ఇన్ యూరప్. వెస్ అండ్ బ్లాక్ ఫారెస్ట్ మౌంటైన్స్ ఈ రైన్ రిఫ్ట్ వ్యాలీ ఎక్కడుంది అంటే ఈ రైన్ రిఫ్ట్ వ్యాలీ ఎక్కడుంది అంటే మనము ఈ అదేవిధంగా వాజెస్ అండ్ బ్లాక్ ఫారెస్ట్ ఈ రైన్ రిఫ్ట్ వ్యాలీ. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నర్మదా రివర్ రిఫ్ట్ వ్యాలీ. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం రెడ్ సీ కూడా ఒక రిఫ్ట్ వ్యాలీనే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నైల్ గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. ఈ రైన్ నది పగులు లోయ అనేది ఎక్కడుంది అంటే ఫ్రాన్స్లోని వాస్జెస్ అలానే బ్లాక్ ఫారెస్ట్ పర్వతాల మధ్య ఉంది. ఈ రెడ్ సీ కూడా ఒక పగులు లోయనే. అదేవిధంగా డెత్ వ్యాలీ ఇన్ కాలిఫోర్నియా. దీన్నే మృత సముద్ర పగులు లోయ అని కూడా అంటాము. అదేవిధంగా డెత్ వ్యాలీ ఇన్ కాలిఫోర్నియా ఇది కూడా ఒక పగులు లోయకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందంటే జాంబియా దేశం నుంచి ఆఫ్రికాలోని జాంబియా దేశం నుంచి జోర్డాన్ దాకా ఉంది. జాంబియా దేశం నుంచి జోర్డాన్ వరకు 6,000 కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది. ఇది ఆఫ్రికా అనుకుంటే ఆఫ్రికాను రెండుగా ఈ పగులు లోయ ఈ గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ అనేది రెండుగా విభజిస్తుంది ఆఫ్రికాను రెండుగా విభజిస్తుంది. గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందంటే జాంబియా దేశం నుంచి జోర్డాన్ వరకు విస్తరించి ఉంది. 6,000 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది ఇది గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. ఈ డెత్ వ్యాలీ కాలిఫోర్నియాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చెప్పుకుందామంటే నెక్స్ట్ వచ్చేసి అవశిష్ట లేదా పరిశిష్ట పర్వతాలు. రిలిక్ట్ ఆర్ మనం డిఫార్మేషన్ మౌంటైన్స్ గురించి చూసినాము. ఆ డిఫార్మేషన్నే మనం రెండుగా చెప్పినాము, ఫోల్డ్ అని. అదేవిధంగా యాన్సియంట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని. ఫోల్డ్ డిఫార్మేషన్ మౌంటైన్స్ ఫస్ట్. ఇందులో మనం ఫోల్డ్ మౌంటైన్స్ అదేవిధంగా బ్లాక్ మౌంటైన్స్. ఈ ఫోల్డ్ మౌంటైన్స్లో మళ్ళీ యాన్సియంట్ మోడర్న్ అని చెప్పినాం. యాన్సియంట్. అదేవిధంగా ఇది ఫస్ట్ అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి రెసిడ్యువల్ ఆర్ రిలెక్ట్ మౌంటైన్స్. వీటినే మనం పరిశిష్ట లేదా అవశిష్ట పర్వతాలు అంటాం. అంటే ఒకప్పుడు హైట్గా ఉండి తర్వాత శిలాశైథిల్యం అంటే వెదరింగ్ జరగడం వలన ఈ హైట్గా ఉండే పర్వతాలు ఇవన్నీ ఇలా కొట్టుకొని పోయి ఈ విధంగా చిన్న చిన్న గుట్టల మాదిరిగా ఉంటే వాటినే మనం అవశిష్ట లేదా పరిశిష్ట పర్వతాలు ఆర్ రెసిడ్యువల్ ఆర్ రిలెక్ట్ పర్వతాలు అంటాం. అంటే ఈ హైట్గా ఉండే పర్వతాలు ఒకప్పుడు తర్వాత ఈ వెదరింగ్ వలన ఈ పైన ఉండే ఇవన్నీ వెళ్ళిపోయి ఈ విధంగా చిన్న చిన్న బోడి గుట్టల మాదిరిగా అంటాము. ఈ విధంగా గుట్టల మాదిరి ఉంటే వాటినే మనం అవశిష్ట లేదా పరిశిష్ట పర్వతాలు లేదంటే రెసిడ్యువల్ ఆర్ రిలెక్ట్ పర్వతాలు మౌంటైన్స్ అని మనం పిలుస్తాము. వీటికి ఎగ్జాంపుల్స్గా మనం ఆరావళి మౌంటైన్స్లో చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ రాజ్మహల్ హిల్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే రాజ్మహల్ హిల్స్
మనకు జార్ఖండ్లో ఉంటాయి. జార్ఖండ్లో ఇవి ఆరావళి మౌంటైన్స్ రాజస్థాన్లో ఉంటాయి. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. అదేవిధంగా జార్ఖండ్. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం గిర్ మౌంటైన్స్. గిర్ మౌంటైన్స్ ఇవి ఎక్కడ ఉంటాయంటే గుజరాత్లో ఉంటాయి. అదేవిధంగా నీలగిరులు ఇవి ఎక్కడ ఉంటాయంటే తమిళనాడులో ఉంటాయి. నీలగిరీస్ తమిళనాడులో ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అక్యుములేటెడ్ ఆర్ వోల్కనిక్ మౌంటైన్స్. సంచిత లేదా అగ్నిపర్వతాలు అంటాం. థర్డ్ వన్ వచ్చేసి అక్యుములేటెడ్ ఆర్ వోల్కనిక్ మౌంటైన్స్ అంటే సంచిత లేదా అగ్నిపర్వతాలు అంటాం. ఇవి వచ్చేసి లోపల జరిగిన టెక్టానిక్ ఫోర్సెస్ వలన ఆ అగ్నిపర్వతాలు అనేవి సంపాదించడాన్ని మనం అగ్నిపర్వతాలు అంటాం. వీటినే మనం అగ్నిపర్వతాలు అంటాం. ఆ భూమి లోపల జరిగే ఆ టెక్టానిక్ ఫోర్సెస్ అనేవి ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో పనిచేయడం వలన ఆ పలకలు అనేవి ఒకదానికొకటి ఢీకొనుకోవడం వలన అక్కడ ఉండే మాగ్మా ఛాంబర్ అనేది పైకి వచ్చి లావా రూపంలో ఇక్కడంతా యాష్ బూడిద రూపంలో పడిపోయి మిగతా అంతా ఈ లావా అంతా కూడా ఈ విధంగా కోన్ షేప్లో భూమిపైన ఫ్రీజ్ అయితే ఆ లావా అనేది భూమిపైన ఫ్రీజ్ అయితే దాన్నే మనం అగ్నిపర్వతం అని పిలుస్తాము. ఆ ఎసిడిక్ లావా అనేది వస్తే ఎసిడిక్ లావా అంటే ఆమ్ల లావా అంటాం. ఈ ఆమ్ల లావా వలన పర్వతాలు ఏర్పడితే అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి క్షార లావా వలన మనకు పీఠభూములు లేదా మైదానాలు అనే భూస్వరూపాలు ఏర్పడతాయి. ఈ ఎసిడిక్ లావా వలన మనకు మౌంటైన్స్ ఏర్పడతాయి. ఆ లావా అనేది ఈ విధంగా కోన్ షేప్లో ఫ్రీజ్ అయితే దాన్నే మనం అగ్నిపర్వతం అని పిలుస్తాము. ఈ అగ్నిపర్వతాలకు మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే అకాన్ కాంగ్వా ఇది ఎక్కడ ఉంటుందంటే చిలీలో ఉంటుంది, చిలీ దేశంలో. అదేవిధంగా మౌంట్ శాస్తా, అదేవిధంగా మౌంట్ రైనియర్ ఈ మూడు కూడా యుఎస్ఏలో ఉంటాయి. అదేవిధంగా యాండీస్ పర్వతాల శ్రేణి ఉంది కదా, యాండీస్ పర్వత శ్రేణి, అందులో కూడా చాలా అగ్నిపర్వతాలు ఉంటాయి. వీటినే మనం అగ్నిపర్వతాలు అక్యుములేటెడ్ ఆర్ వోల్కనిక్ అగ్నిపర్వతాలు అని మనం పిలుస్తాం. వోల్కనిక్ మౌంటైన్స్ అని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.